పురుషో మనోమయ అమృతో హిరణ్మయ అంతరే సేంద్రయోని యత్రాసౌ కేశాంతో వివర్తతే తపోషతీర్ష కపాలే భూరిద్యగ్నౌ ప్రతిష్టతి భూరిది వాయౌ సువరిద్యాదిత్యే పాయతి బ్రహ్మణి మోతి మనసస్పతిం వాక్పతి చంద్రపతి శ్రోత్రపతి విజ్ఞానపతి తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ శాంతి సమృద్ధమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూపులారా, యజ్ఞం గణపతి దినము. తత్సైవం విదుషో యజ్ఞేశ ఆత్మ యజమాన శ్రద్ధాభక్తి అనే ఈ రీతిగా ఉపనిషత్తుల్లో బోధితమైన జ్ఞాన యజ్ఞాన్ని ఆచరించుకుంటూ ఉన్నాము. ఇది అతీంద్రియ విచారం అంటే ఇంద్రియాతీతమైన ఆత్మతత్వాన్ని గురించి మనం గ్రహిస్తా ఉన్నాము. అందులో ముఖ్యంగా ఇప్పుడు సృష్టి రహస్యాన్ని గురించి నిన్న కూడా కొంతవరకు తెలుసుకున్నారు. ఈ రోజు కూడా తెలుసుకోవాల్సిందే. దీనివల్ల మనకు లభ్యమవుతా ఉంది. సయేషోంతర్హృదయ ఆకాశ అని ఇంతవరకు వేద పాఠాన్ని చెప్తే దాంట్లో ఏం చెప్తా ఉన్నారు? మనము అద్వైత వేదాంత విచారాన్ని గ్రహించినట్లయితే మనకేం ప్రయోజనం అనేది అట్లా చెప్తాం. సయేషోంతర్హృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అమృతో హిరణ్మయ. మనందరి యొక్క హృదయాల్లోన పరమేశ్వరుడు నివసించి ఉన్నాడు. ఆయన వేరే కాదు, మనం వేరే కాదు. అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మము. మన ఆత్మయే బ్రహ్మం. బ్రహ్మము వేరే ఎక్కడో ఉంది కాదు. మనోమయ అమృతో హిరణ్మయ అంతరేణ తాలూకే అంటే హృద్దేశమునందు పరమాత్మ చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తా ఉన్నాడు. అక్కడే తాను అని ఎవరు తెలుసుకున్నారు? ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి. అప్పుడు ఈయనకి ఏం లభిస్తుంది? ఆప్నోతి స్వరాజ్యం. స్వరాజ్యాన్ని పొందుతా ఉన్నారు. గాంధీ మహాత్ముడు మనకిచ్చింది స్వరాజ్యం. మన మహర్షులు మనకిచ్చింది స్వరాజ్యం. అది స్వరాజ్యం. ఇది స్వరాజ్యం. స్వరాజ్యం అంటే తన యొక్క వైభవంలో తానుంది. దాన్ని స్వరాజ్యం అంటే మనమందరము వైభవాన్ని వదిలిపెట్టినాం. మనమంతా సమ్రాట్టులు, చక్రవర్తులు. ఈ చరాచర విశ్వానికి పైరున్నాం మేము. 14 భువనాలకు మనం ఎవరు? చక్రవర్తి స్వరూపంగా ఉన్నాం. మన వైభవం అంతా ఇప్పుడు ఏడ్చింది. ఏడుస్తున్నాం మనమంతా. నేను జీవుడు, నేను కర్త, నేను భోక్త, నాకు పాపం ఉంది, పుణ్యం ఉంది, వాడిని కొట్టండి, వీడిని తిట్టండి, వాడి వల్ల అశాంతి, వీని వల్ల అశాంతి అని ఇట్లా కడాకు నేను చేస్తాము పుడతాము అనేంత వరకు ఈ వికారం, ఈ వైభవం అంతా నాశనం అయింది. మన పూర్వ వైభవం ఏమి సచ్చిదానంద స్వరూపంగా వ్యాపించి ఉండేది కదా. దాన్ని మనం వదిలేసాము. ఈ రీతిగా వికారమయ్యే తిరుగుతా ఉన్నాం, భిక్షకులుగా తిరుగుతా ఉన్నాం. గురునాథుని యొక్క కృప వల్ల మనకు స్వరాజ్యం లభిస్తుంది. స్వరాజ్యం గాంధీ చెప్పింది ఎంత? మన ఇండియా, మన పూర్తి ఇండియా కూడా మనకు రాలేదు స్వరాజ్యం. సగం పోయే కదా పాకిస్తాన్ వాళ్ళకి, ఇంకా సగమే. ఇది స్వరాజ్యం. ఇంతే స్వరాజ్యం. 14 భువనాలకు ఆధిపత్యం, చరాచర విశ్వానికి ఆధిపత్యం. ఆ వైభవం సామాన్యమైంది. ఆ వైభవాన్ని మనం పోగొట్టుకున్నాం. స్వరాజ్యాన్ని సంపాదించుకోవాలా. ఇప్పుడు సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? జ్ఞాన యజ్ఞం చేయాలి. జ్ఞాన యజ్ఞాన్ని మనం
ఆచరించినట్లయితే స్వరాజ్యం మనకు లభిస్తుంది. ఆప్నోతి స్వరాజ్యం, ఆప్నోతి మనసస్పతి, మనస్సుకు అధిపతులు అవుతాం. ఇంతకాలము అధిపతులుగా ఉండలేదు, ఆ మనస్సే మన పైన స్వారీ చేస్తా ఉంటాం. గుర్రం పైన మనం స్వారీ చేయాలి, కానీ ఆ గుర్రమే మన పైన స్వారీ చేస్తే అట్లుంది. అంటే మనసస్పతి, మనస్సుకు ఆధిపత్యం లేదు. మనస్సు చెప్పినట్లా మనం వింటాము. ఎప్పుడైతే ఈ ఆత్మ విచారాన్ని మన గురువుల నుంచి వింటామో అప్పుడు మనకి మనస్పతిత్వం లభిస్తుంది, మనస్సు పైన ఆధిపత్యం లభిస్తుంది. మనస్సు మమ్మల్ని ఇష్టానుసారంగా ఈడ్చుకొని పోయలేదు. ఎందుకు ఇచ్చుకోపోయలేదు మరి అంటే ఆ మనస్సు అంతటా ఉండేది ఆత్మ అని తెలుసుకొని ఆత్మలో కరిగిపోయింది. కావున అది మమ్మల్ని ఏం చేసేది. మనసస్పతి వాక్పతి, వాక్పతి అవుతాం అంటే అర్థమేమి, మన యొక్క వాక్కును స్వాధీనంలో పెట్టుకోండి. ఇష్టానుసారంగా వాక్కుతో మాట్లాడేది కానీ, అభక్ష్యాన్ని భక్షించేది కానీ, ఇటువంటిది ఏమి కానీ లేకుండా ఆ వాక్కు పైన ఆధిపత్యం. మనము ఎప్పుడు ఏ విషయం మాట్లాడాలో, ఏ వస్తువులు తినాలో దాన్ని మనము స్వీకరించేది. అది ఆధిపత్యం, వాక్కు యొక్క ఆధిపత్యం అయింది. వాక్కు యొక్క ఆధిపత్యము లేనటువంటి వాడు ఏమవుతా ఉన్నాడు, జిహ్వాలోలుడైపోతా ఉన్నాడు. అంటే నాకు ఏం కోరిన నాకు తెచ్చి మనం ఇస్తా ఉన్నాం కదా, ఇది వాక్కు యొక్క ఆధిపత్యం కాదు. పృథివ్యాని భూతాన్ని జిహ్వోపస్థని వించకం అనే ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, ఈ ప్రపంచమందరి సకల ప్రాణులు జిహ్వకు ఉపస్థకు కట్టుబడి ఉన్నారు అని చెప్పారు. ఈ జిహ్వోపస్థలకు మూల కారణం ఏది అంటే వాక్. వాక్ అంటే వాక్కులో ఉండే దివ్యేంద్రియం. ఆ దివ్యేంద్రియం పైన ఆధిపత్యం మనకు లభిస్తుంది. వాక్పతి చక్షుష్పతి, చక్షుంద్రియం పైన ఆధిపత్యం లభిస్తుంది. మన మంగళకరమైన వస్తువుల్ని చూస్తాం. చక్షుంద్రియం మంగళకరమైన వస్తువుల్ని ఎప్పుడు కానీ చూసిన మంగళ స్వరూపాన్ని మన స్వరూపము అని మనము భావిస్తాము. చక్షుష్పతి శ్రోత్రపతి, శ్రోత్రేంద్రియం పైన ఆధిపత్యం మనకు లభిస్తాం. అంటే శ్రోత్రేంద్రియం వల్ల మనం విశ్వయావదేవ భద్రం పశ్చే వాచ్యుర్యజస్రా అనే వేదం చెప్తున్నాం కదా. అంట మంగళకరములైన విషయం చెవుల ద్వారా వింటాము. వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి, విజ్ఞానపతి అయినా ఉన్నాము. బుద్ధి పైన మనకు ఆధిపత్యం వస్తుంది. బుద్ధి తార్కికమైనది, తర్కాతీత స్వరూపంగా మనం మిగుతాము. శ్రోత్రపతి విజ్ఞానపతి, ఏతత్తో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ సమృద్ధమృతం ఇది ప్రాచీన యోగ్యోపాసన. ప్రాచీన యోగ్యుడు అనే ఒకనొక శిష్యునికి మహాచమస్యుడు అనే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు గురునాథుడు దీన్ని బోధించినాడు. అంటే మనము వాక్పతిత్వము చక్షుష్పతిత్వము ఇదంతా పొందుతా ఉంటాము. ఇంకా అంతేకాదు మన యొక్క వైభవం ఏ రీతిగా ఉంటుంది అప్పుడు మృక్ష శరీరివా అని చెప్తా ఉన్నారు. ఆ మహర్షి మహాచమస్యుడనే మహర్షి స్వస్వరూపాన్ని ఆయన తెలుసుకొని ఆనందపడ్డాడు. మృక్ష శరీరివా కీర్తి పృష్టంగిరేరివా ఊర్ధ్వపవిద్రోవాజనీవ స్వమృతమస్మి ద్రవిణగం సంవత్ససం సవేద అమృతోక్షిత. ఇట్లున్న వైభవం అట్టుంది అని అంటారు బ్రహ్మజ్ఞానం. నా యొక్క రాజ వైభవం ఉంది, అనంత కోటి బ్రహ్మాండాలకంత ఆధిపత్యం నాకు లభించింది ఈ బ్రహ్మ విద్య వల్ల. ఆ వృక్ష శరీరివ, ఈ చరాచర జగత్తని అశ్వత్థ వృక్షానికి నేను ప్రేరకుడు. ఆ వృక్ష శరీరివ కీర్తి కృష్ణంగిరేరివ, మహా మేరు పర్వతం యొక్క శిఖరాగ్రాన్ని ఆ కీర్తి చేరుతా ఉంది అక్కడ. అటువంటి కీర్తి నాకు కృష్ణగిరేరివ ఊర్ధ్వ పవిత్ర, ప్రపంచంలో పవిత్రాత్మ పవిత్ర స్వరూపంగా నేను మిగిలిన ఊర్ధ్వ పవిత్ర వాజదేవ స్వమృతమస్మి. అంతా అనాథంగా చరాచర జగత్తుగా అంతా నేనే వ్యాపించి ఉన్నాను. నా వైభవం ముందు వేరే వారి వైభవమే లేదు. సకల కోటి బ్రహ్మాండాలతో నేను ఆధిపత్యాన్ని
వహించినారు కదా అని ఈ రీతిగా ఆ మహాత్యవసుడు బోధించినాడు అని ఉంది. కావున ఇటువంటి ఘనతను మనం సంపాదించుకుంటా ఉంటాం. ఏమవుతాం మనం? గంటన్నర 2 గంటలు దీన్ని వింటా ఉన్నాం. ఊరికే వింటా ఉన్నాం కదా. దీని ప్రయోజనం ఏమి అని అంటే ఇప్పుడు తెలుసు దీని ప్రయోజనం ఏ రీతి అనేది. ఇంకా దీని గురించి తెలుసుకోవాలని ఉంది. సాధన విచారణ చెప్పేటప్పుడు మరలా దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనం తెలుసుకునే సృష్టి ఈ చరాచర జగత్తు యొక్క రహస్యాన్ని అనేక మంది తత్వవేత్తలు పరిశీలించినారు. కానీ వేద వ్యాసులు వారు వేదాంత దర్శనాన్ని రాశారు. ఇతర ఆచార్యులంతా కూడా ఎన్నో రకములైన వ్యాఖ్యానాలు రాశారు. ఆరంభవాదము, పరిణామవాదము మొదలైనటువంటి వాదాలు ఎన్నో ఉన్నాయి. కానీ శంకరాచార్యులు సృష్టి విచారంలో వివర్తవాదాన్ని అనుసరించారు అనే దినం మీరు తెలుసుకుంటే ఇప్పుడు ఈ చరాచర జగత్తు పుట్టింది ఏం లేదా అనే విషయమై పరామర్శించుకోవాలి. పరమాత్మన వీడి అంటే మన యొక్క ఆత్మన వీడి ఈ ప్రపంచం లేదు కావున అంత చైతన్యమైన ఆత్మయే అని తీర్మానించుకున్నాము. ఈ విషయమై బ్రహ్మసూత్రాల ద్వారా ఏం చెప్పారో దాన్ని కూడా కొంత తెలుసుకునేది మంచిదే. సద్వాదము అసద్వాదము అనే 2 వాదాలు ఉన్నాయి. తార్కికులంతా ఏం చెప్తా ఉన్నారు? నేను ఆయా వస్తువుల్ని చూస్తా ఉన్నాను, ఆ వస్తువులు ఉన్నాయి, మనము వ్యవహరించుకుంటా ఉంటాం కదా. మన వ్యవహారంలో అసత్వాదం ఉంటాం. అసత్ అంటే ఏమర్థమో లేనిది అసత్, సత్ అంటే ఉండేది. శాస్త్రాల్లో ఒక ప్రశ్న అడుగుతాం ఈ విషయంలో. గౌతమాచార్యులు తర్వాత కణాద మహర్షి మొదలగు మహర్షులందరూ తర్కము ద్వారా వారు ప్రతిపాదన చేస్తారు సృష్టిలో. వాళ్ళు ఏమంటారు? లేనిది పుడుతుంది అని. ఎవరో తార్కికులందరూ లేనిది పుడుతుంది. ఏమయ్యా మీరు వేదాంతులు మీరేమంటా ఉన్నారు? ఉండే బ్రహ్మనే ప్రపంచంగా చూస్తామని అని మీరంటా ఉన్నారు. అయితే ఇంకా బాగా అర్థం చేసుకోవాలి మీరు అని వాళ్ళు అంటారు. ఉండేది పుడుతుంది అని మీరు అంటా ఉన్నారు. ఉండేది ఎందుకు పుట్టలా? ఉండేది ఉండనే ఉంది, అది ఎందుకు పుట్టలా అని వారు ఆక్షేపిస్తారు. ఈ వేదాంతాన్ని సాంఖ్యులు ఆక్షేపిస్తారు. సాంఖ్యులు కూడా ఏమంటారు అంటే వేదాంతవాదులు సత్కార్యవాదులు వాళ్ళు. వేదాంతులు పరబ్రహ్మ తత్వం ఉంది అంటారు కదా, ఆ పరబ్రహ్మ జగత్ రూపంలో చూస్తా ఉంది అని అన్నప్పుడు అదే సత్కార్యవాదం. సద్రూపమైనటువంటిది జగత్ రూపంగా తోస్తా ఉంది అని తెలిపినట్టు ఇది వేదాంతులు మతము. సాంఖ్యులు ఏమంటారు? త్రిగుణ సాన్యావస్థ ప్రధానం. త్రిగుణ సాన్యావస్థయే ప్రధానం. ఆ ప్రధానమే సత్తు. ఆ ప్రధానమే ఇదిగా ఇదంతా భూమి జలము అగ్ని ఈ సకల పదార్థాలంతా అయ్యింది అని సాంఖ్యులు అంటారు. ఇలాంటి తాత్వికులు ఏమంటారు? చూడండి అబ్బా, మీరే మీరు చెప్తా ఉన్నారు ఉండేది పుడుతుంది అని కదా మీరు ఎందుకు చెప్తా ఉంటారు. ఉంది అది అంటే ఆ వస్తువు ఉంది, ఇంకెందుకు పుట్టరా? ఉంది కదా. కావున ఉండేది పుడుతుంది అని అనేది తప్పు. ఉండేది ఉండేది ఉంది కదా, లేనిగా పుట్టాలా అని వాళ్ళది. అప్పుడు ఈ సాంఖ్యులు వేదాంతులు ఏమంటారు? లేనిది ఎప్పుడు పుడుతుంది అబ్బా? ప్రపంచమనందు లేని ఒత్తిగా లేని వస్తువులు ఉన్నాయి కొన్ని. అదేది శశ విషాన్ ఉండేటి నరపుచ్చం ఎక్కడన్నా ఉంది? మానవుడితో ఎక్కడ కానీ లేదు. అసత్ రూపం కదా ఇది. అసత్ ఇంకా గొడ్రాలి పుత్రుడు. గొడ్రాలు అన్నప్పుడే పుత్రుడు లేని స్త్రీ గొడ్రాలి పుత్రుడు అని. ఇవన్నీ అసత్ పదార్థాలు అని. ఈ అసత్ పదార్థాలు అవి సద్రూపంలో ఎప్పుడైనా తోస్తాయా? మీరు ఏమంటారు? సత్తే ప్రపంచమైంది అని అంటాం. అదే అవుతుంది. సత్తు అది సత్తే, అసత్తు అసత్తుగా ఉంటాం. అసత్తు అనేది బొత్తిగా లేనటువంటి వస్తువు కదా. కావున లేనిది ఎట్లు పుడుతుందబ్బా? ఉండేది పుట్టాలి కానీ లేనిది ఎట్లు పుడుతుంది అని వాళ్ళు అంటారు. వాళ్ళు మొదట ఏమనేది? ఉండేది ఎట్లు పుడుతుంది అని, లేనిది ఎట్లు పుడుతుంది అని. ఏది కొంటా ఉంటే
గౌడపాదుల మధ్యలో వచ్చి వాళ్ళు ఏం చెప్తారు, ఏది పుట్టలేదు మీరే తీర్మానం చేశారు కదా, ఉండేది పుట్టలేదు దేది పుట్టలేదు అని మీరే తీర్మానం చేశారు. కావున మన మతాన్ని మీరంతా అనుసరించాల. మేమేమో కలెక్ట్ చేసేటట్టు లేదు. ప్రపంచంలో ఉండే సృష్టి విచారణ చేసేవాళ్ళు రెండు పార్టీలు, సద్వాదులు అసద్వాదులు, సత్కార్యవాదులు అసత్కార్యవాదులు. మీరు ఎవరినైనా చెప్పండి, వాళ్ళు దీంట్లో కలిసుకోవచ్చు. మనం ఈ సృష్టి విచారం రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు కదా ప్రపంచంలో. పాశ్చాత్యులు కూడా రకరకాలుగా చెప్తా ఉంటారు సృష్టి విచారం. ఉండేది పుడుతుంది అని కొందరు, లేని పుడుతుంది అని కొందరు. ఈ రెండు గుంపులు ఉన్నాయి. దాంట్లో ఈ ప్లేటో అరిస్టాటల్ అనేవాళ్ళు, వాళ్ళు తార్కికులు. వాళ్ళు వీడు వాళ్ళే లేని పుడుతుంది, ఉండేది ఎందుకప్ప లేనిదే పుట్టాలప్ప. ఏదైనా పుట్టింది లేని వస్తువు పుడుతుంది అని అంటే అది సరే, ఉండేది పుడుతుంది అంటే ఉండేది ఉండనే ఉంది కదా అని. ఇట్లంతా వాదోపవాదాలు చేసేవారు మొదటి నుంచి ఉండినారు. శంకరాచార్యుల కాలానికి ముందే ఈ వాదోపవాదాలు ఉన్నట్లు మనకు శాస్త్రాల నుంచి తెలుస్తా ఉన్నాయి. బ్రహ్మానంది, ద్రవిడాచార్యులు, గౌడపాదాచార్యులు, గోవిందపాదాచార్యులు, వీళ్ళంతా శంకరాచార్యులకు పూర్వం ఉండిన ఆచార్యులు. వారు తమ గ్రంథాల్లో ఈ విచారాన్ని, సృష్టి రహస్యాన్ని గురించి వారు కూడా ప్రతిపాదన చేశారు. కానీ గౌడపాదులు, శంకరాచార్యులు ఎంత మట్టుకు ప్రస్ఫుటంగా ప్రతిపాదన చేశారో అట్లా వారు ఎవరు కానీ చేయలేదు. కావున శంకరాచార్యుల యొక్క సిద్ధాంతం సార్వత్రిక పూర్ణానుభవం పైన నిలిచింది. అందరి అనుభవంలో చూసుకోండి. ఏమో ఎప్పుడో ఏమో పరమాత్మ దీన్ని సృష్టి చేశాడు అని ఇట్లంతా మనం అనుకునే దానికి లేదు. ఇది ఈ సృష్టి విచారంలో ఈ రీతిగా ఉంది అని ఈ రీతిగా అనేక మంది వేదాంతంలో ఈ విషయం చెప్తున్నారు. కానీ ప్రచారం చేశాడు. గౌడపాద కారికల్ని చదవాలా, వాటిపైన ఉండే వాక్యాన్ని చదవాలి. ఇట్లా చదివినటువంటి వారు ఎవరున్నారో వారు మాత్రమే సత్కార్యవాదులు, వీళ్ళంతా అసత్కార్యవాదులు అనే చెప్తున్నారు. ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారప్ప అంటే సత్కార్యవాదులు అసత్కార్యవాదులు వాళ్ళ సమాచారం చెప్పారు. వాళ్ళు పంచీకరణము అని చెప్తారు. పంచీకరణము చాలా ముఖ్యమైనది సృష్టి విచారంలో అని అద్వైతం. వ్యాఖ్యానకారులు చాలా మంది ఆ విచారాన్ని చెప్తారు. మరి ఈ విషయం లేదు, ఏది సద్వాదము అసద్వాదం అనే విచారమే లేదు. ఇంకా సృష్టి అయ్యింది అని గట్టిపరిచినట్ల ఇదెంత సబ్దవాచ్య శబలం బ్రహ్మ బ్రహ్మణో వ్యక్తం వ్యక్తాత్మాత్ బాధోహంకార అహంకార పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్య పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్య అఖిలం జగత్ పుణ్య అయిపోయి. అంటే దీన్ని నిజంగా ఉంది అని తీర్మానం చేసుకునేసారు. దీంట్లో ఉండే వస్తువులు మళ్ళా దాంట్లోనే కొన్ని భాగాలు, శరీరము స్థూల శరీరం అది ఎట్టు పుట్టింది, స్థూల శరీరం. సూక్ష్మ శరీరం ఎట్టు పుట్టా, మన చెట్టు పుట్టింది, బుద్ధి చిత్తము అహంకారం ఇవన్నీ ఎట్టు పుట్టినాయి. పుట్టేదే చెప్తా ఉంటారు కానీ వీళ్ళు ఇంకా పుట్టల్లా అని అర్థం. పుట్టేదే చెప్తా ఉంటారంటే ఇంకా పుట్టల్లా చావాలా, పుట్టల్లా చావాలా, ఆ పుట్టల్లా చావాలనేది కావాలంటదండి. మేము ట్రైనింగ్ స్కూల్లో చదివేటప్పుడు సాయంత్రం అయితే ఊరు బయట ఒక 10-12 పెద్ద పెద్ద గుండ్లు ఉంటా ఉండే. ఆ గుండు పైన నేను పోయి కూర్చొని ఇంకా మన సహపాఠ అంతా వస్తూ ఉంటారు వినేదానికి. మన పాపిరెడ్డి గారు చూసింటాం చాలా ఏళ్ళ పాటు. అప్పుడు ఆ ట్రైనింగ్ లో వచ్చింది మేము వారు మేము. అప్పుడు ఆ ట్రైనింగ్ లో ఉండే మన బోటి విద్యార్థులంతా వచ్చి నా దగ్గర ఆయా విషయాలు మాట్లాడతాం. ఒక ఆయన ఏమడుగుతాడు, ఏం సారి నేనేమో ఇది చెప్తా ఉన్నారు వేదాంతం, ఈ వేదాంతం ఏంటి, ఏం ప్రయోజనం అని అడిగితే ఆయన అడిగారు. దానికి నేనేమంటే చూడప్ప ఇంకా జన్మ ఉండదు వాడు. అయ్యో స్వామి జన్మ ఉండాలి సార్, జన్మ ఉండాలా, జన్మ పోతే ఎట్లా స్వామి జన్మ ఉండాలా, ఎందుకప్ప జన్మ అని నేను అడుగుతాను. స్వామి ఈ జన్మలో టీచర్ ట్రైనింగ్ కట్టా వీధు అంటే చనిపోయిన తర్వాత ఇంకో జన్మ ఎత్తే అప్పుడు అక్కడ శ్రీమంతులై ఉండొచ్చు. నేను కావున ఊరికి ఎందుకు మనం పోగొట్టుకోవాలా, నేనే జన్మలో అక్కడ శ్రీమంతుడు ఈ కార్లో పారాడతాను. ఇంకా బంగారు నగలు నట్టు ఇంటిగా లభించవచ్చు కదా, ఊరికి జన్మని ఏర్ప పోగొట్టుకోవాలా, బంగారు వంటి ఈ జన్మను నేను పోగొట్టుకోలేదు స్వామి, ఇది ఉండాలా అని అంటారు. మరి ఆయనకే చెప్తారు జన్మ ఉండాలా, జన్మను పోగొట్టుకోలేక ఇదంటే వద్దు వాకి జన్మ ఉంది అని. అప్పుడు ఆయన ఒక మాట చెప్తే చూడప్ప, ఒక బండిలో పెద్ద పెద్ద బండరాళ్ళు నింపింటారు, ఎద్దులు కట్టింటారు.
దాన్ని తోలుతూ ఉంటారు. మంచి మధ్యాహ్న సమయంలో ఆ ఎద్దులు కింద పడిపోతాయి. రాగనే కిందకి పడిపోతాయి. అప్పుడు వీడు ఏం చేస్తాడు, ఎత్తులు తీసుకొని వాటిని బాగా కొట్టాడు. నీవేమన్నా ఎద్దైతే చూడు నీకు ఇస్తే వచ్చావంటే కొడతారు, మట్టి కొడతా చూడు. నీకు మళ్ళా మానవుడు అది పుట్టేది లేదు. ఇప్పుడు మానవ అయిందావు నువ్వు, మానవుడు అయిందావు. ఇంకోసారికి ఏమన్నా ఎద్దైతే ఇట్లా ఎత్తి పడతాడు. అది జన్మ వస్తే అని మరి ఎప్పుడు మరి వేస్తే తింటా ఉంటారు కదా. సరే ఇంకా కొన్ని నాకు పోనీ యూజ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఒక 3-4 ఏళ్ళకి నీ దగ్గరికి వస్తాం. అప్పుడు మీరు ఈ విచారం అంతా చెప్పండి నాకు అని చెప్పాను ఆయన. అట్లా మేము ఎట్లా పుట్టివి మన చెట్టుపోయే పుట్టిన బుద్ధి ఎట్లా పుట్టినా మనమంతా ఎట్లా పుట్టివి అని వీళ్ళు పుట్టేది పుట్టి ఏం తప్పలేదా అని అర్థమైంది. కావున దాన్ని బాగా దృష్టిలో ఉంచుకోవాలా. అది కాదు ముఖ్యమైనది, సృష్టిని గట్టిపరచుకోవాలి. మనం సృష్టిని సడలించాలి. ఇంకా ఆ సడలించడానికే మనం కర్మ మార్గం, భక్తి మార్గం ఇదంత అలవర్చుకోలేదు. జ్ఞాన మార్గానికి వచ్చినప్పుడు దాన్ని అవుతుంది తప్పేసేది అంతే. సడలించేది అనేది ఏం లేదు అక్కడ సృష్టి విచారం. ఆ రీతిగా చాలా మంది ఈ సృష్టి సత్యము అని భావించి వ్యవహరిస్తా ఉన్నారు. సృష్టి సత్యము, ఇది అసత్యము కాదు అని ఎన్నిసార్లు చెప్పినా జనులు వినలేదు. ఎందుకు వినరు అని అడగవచ్చు. జన్మాంతరాల నుంచి ఇట్లే ఇది జరిగిందని మనం చెప్తే వినరు జనులు. మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సందర్భంలో ప్రభుత్వం వాళ్ళు ఏం చేసింది, అందరికీ ఆనందాన్ని కలిగింపజేయాలా అని జైల్లో పడినటువంటి వారంతా విడుదల చేసేసి, దేనికోసము అంటే ఆనందోత్సవం అంటే మనకు రాజ్యము మనకి ప్రాప్తమైపోయింది కావాలి. ఆనందోత్సవ నిమిత్తమై అందరినీ విడిచిపెట్టేసాడు జైలు నుంచి. హత్య చేసినటువంటి వారు కూడా విడిచిపెట్టేసాడు. నీకు కూడా కొంచెం జ్ఞాపకం ఉండొచ్చును, నాకేమో కొంచెం జ్ఞాపకం ఉంది ఆ విషయం. అట్లా విడిచిపెట్టిన తర్వాత ఇంకే ఒక్క జైల్లో మాత్రం ఒకటి అడ్డు కూర్చోలేదు. బయటికి పోయినాడు. తలపేమో తెరిచా పోలీసువాడు పోనీ వాడు పోలేదు. అక్కడికి పోలీసువాడు వచ్చి ఏమయ్యా ఇక్కడే ఉన్నావు, అంత ఆనందంగా గద్దలు వేసుకుంటే వెళ్ళిపోయిన అందులో నీవేది ఇక్కడే ఉన్నావు కదా అంటే వాడేమంటాడు, స్వామి నాకు ఇక్కడే బాగుంది. అంటే నీవెట్లా వాడా పో ఇంటికి పో, నీ భార్య పిల్లలు ఉన్నారు కదా అని. మళ్ళా వాడిని పోషించాలంటే నా చేత స్వామి నాకు సుఖంగా ఇక్కడ ఆహారం పడతా ఉంది, నేను ఇంకా ఇక్కడే ఉంటాను అని అంటే అందరు నగరంగా. అంటే ఎన్నో ఏళ్ళుగా ఆ జైల్లో పడ్డాడు. జీవితం అంతా జైలు వానికి. ఎన్నో ఏళ్ళుగా జైల్లో పడినందువల్ల ఆ వాసన పోదు, అదే ఉండాలా అని అనిపిస్తుంది. అట్లా మనం ఎంత చెప్పినప్పటికీ ప్రపంచం మిథ్య అంటే ఏం స్వామి, ఆ ప్రపంచం అనేది అట్లా మేమంతా ఉన్నాం కదా, మేము కూడా మిథ్యారు. మా ఇల్లు మిథ్యారు, మా దేవుడు ఇంటి దేవుడు, మా ఇంటి దేవుడు మిథ్య, భగవద్గీత అది మిథ్య. ఇప్పుడు ప్రపంచం అన్నా కదా అటువంటి వీళ్ళు వస్తాయి కదా, ఇవన్నీ మిథ్యారా? ఇదేమిది ఇది? ఈ ప్రపంచానికి ఏ విధమైన విలువ లేదు కదా అని అంటారు. ఇంకా విలువ ఎక్కువైంది తెలుసుకోవాలా. ఇప్పుడు అంతా బ్రహ్మము అని అన్నప్పుడు ప్రతి వస్తువు పరబ్రహ్మ స్వరూపము కావున ప్రతి వస్తువు శ్రేష్టమైంది అని మనం నిశ్చయించుకుంటాం. వేదాలు అదే అంతే, పురాణాలు, ఇతిహాసాలు, దేవతలు, తర్వాత ఈ జగత్తు, వీటన్నిటికీ ఇంకా విలువ ఎక్కువ వస్తుందే కానీ విలువ తగ్గేదండి. ఆ రీతిగా ఈ సృష్టివాదాన్ని అర్థం చేసుకోవాలా. ఇంకా ఈ రీతిగా ఎవరైతే ఈ సత్ అసత్ ఈ రెండు విభాగాల్ని గ్రహించినారో వారికి మాత్రమే సృష్టి రహస్యం గోచరమైంది. ఉండేది పుడుతుంది అని కొందరు, లేని పుడుతుంది అని కొందరు, ఇట్లంతా చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు ఇంకొక విచారాన్ని గ్రహించుతుంది. ప్రపంచం ఉంది అని అందరు అంటారు కదా. ఇది నిజంగా ఉంటే గాఢ నిద్ర ఎందుకు లేదు ఇది అని అంటారు. అక్కడ జగత్ లేదు కదా అని అంటారు. గాఢ నిద్ర యందు జగత్తు లేదు కావున అది మిథ్య అని అంటారు. ఇంకొకటి జగత్తు, ఇంకోటి ఈ రెండు వస్తువులు కొంచెం పరిశీలిస్తాం. దేవుడు అంటే చైతన్య స్వరూపి అయిన ఆత్మ ఎటువంటిది?
అది చైతన్య రూపమైందే కదా సత్తు చిత్తు ఆనందమైనటువంటిది, అది చైతన్యం. ఇంకా జగత్తు ఉంది కదా, అది జడమైంది అని అంటాం. ఈ రెండు వేరు వేరే పదార్థాలు. ఈ రెండిట్లోన ఒకటే ఉండాలి కానీ రెండు ఉండేదానికి లేదండి. ఇది ఒక మహాయుక్తి. లేదు అని మీరు అడగచ్చు. ఒకటి బాధ్యము, ఇంకోటి బాధకం. బాధ్యమేది బాధకమేది దీంట్లో దేవుడు అంటే చైతన్యము అది బాధకం. బాధకం అంటే బాధిస్తుంది అని, తొలగిస్తుంది అని. ఇంకా జగత్తుంది కదా, అది బాధ్యము అని. ఒకటి జడము, ఇంకోటి చైతన్యం. ఈ రెండు ప్రక్క ప్రక్కల్లో ఉంటాయా అని ఒక ప్రశ్న. ఇక్కడ నుంచి ఇంతవరకు ఆత్మ, అక్కడి నుంచి ఇంతవరకు అనాత్మైన జగత్తు అని ఇట్లేమైనా ఒప్పుకుంటే అప్పుడు పరిచ్ఛిన్నత్వం గట్టిపడుతుంది. దేనికి? ఆత్మ. ఇక్కడి నుంచి ఇంతవరకు అని అంటాం కదా, అంతేనా ఆత్మ? అక్కడి నుంచి ముందుకు జగత్. అట్లయితే జగత్ ఉండే జాగాలో ఆత్మ లేదు, ఆత్మ ఉండే జాగాలో జగత్ లేదు. ఇట్లయితే ఆత్మ పరిచ్ఛిన్నం అవుతుంది. ఆత్మను పరిచ్ఛిన్నం అందాంలే అని మీరు అనొచ్చు. ఆత్మను పరిచ్ఛిన్నము అని అంటే దేవుణ్ణి తిట్టినట్లయితుంది, నరక ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే అంతటా వ్యాపించిన ఆత్మను పరిచ్ఛిన్నము అనేది అంటా ఉంటాం కదా, పరిచ్ఛిన్నం అనరాదు, సర్వవ్యాపకమైన తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో. ఈ రెండు ఎటువంటివి అంటే ఒకటి తమస్సు, ఇంకోటి ప్రకాశం. అధ్యాస భాష్యంలో మీరు చదివింటారు, తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో. ఒకటి బాధ్యము, ఇంకోటి బాధకము. బాధకము అది తొలగించేస్తుంది. ఏది శక్తిహీనంగా ఉంటుందో దాన్ని బాధించేస్తుంది. ఇది బాధ్యమైనది. ఏది జగత్ అనేది బాధ్యము, అది బాధకంగా ఉంటా ఉంది. ఈ రెండిట్లో బాధకం మాత్రమే ఉంటుంది కానీ బాధ్యం ఉండేదానికి లేదండి. రెండిట్లో ఒకటి సత్యం. ఆ ఒకటిలోన జగత్ సత్యం అయి ఉండొచ్చు కదా అని అడిగితే జగత్ సత్యం కాదు. ఎందుకు సత్యం కాదు అంటే అది జడమైంది. జడమైంది కావున అది సత్యమైనటువంటి పదార్థం కాదు. ఉండేదే చైతన్యమైన ఆత్మ. కావున ఆత్మయే పరమార్థం అని తెలుసుకోవాలా. జగత్తుకు స్థానం లేదు. రెండు వ్యతిరేక పదార్థాలకు ఏకాశ్రయత్వం లేదు. రెండు విరుద్ధ పదార్థాలు ఉన్నాయి, ఏకాధికరణం కుదిరేలేదు. ఏకాధికరణం అంటే ఒకే చోట రెండు విరుద్ధ పదార్థాలు వచ్చి చేరే. అట్లా చేరేదానికి ఉందా? రెండు విరుద్ధ పదార్థాలు, ఒకటి తమస్సు, ఒకటి ప్రకాశం. అట్లున్నాయి రెండు. తమ ప్రకాశములుగా ఉన్నందువల్ల ఈ రెండు ఒక దగ్గర ఉండేదానికి లేదు. మరి ఏది ఉండాలా? ఏది శక్తివంతమైందో అది ఉంటుంది, ఇంకోటి పారిపోతుంది. అంతే. మీరు ఇట్లా లోపలికి వస్తే రాత్రి సమయము పిల్లవాళ్ళకి పాఠం చెప్పాలని ఇట్లా ఉపాధ్యాయుడు తరపు తెలుసుకొని ఇట్లా వచ్చా, చీకటి ఉండే స్విచ్ చేసా, అప్పుడు ప్రకాశం ఏర్పడింది. అంత ప్రకాశం ఏర్పడినప్పుడు అక్కడ చీకటి కనబడతా ఉందా? చీకటి లేదు. ఆ ప్రకాశం ఏం చేశా అంటే ఆ చీకటినంతా పారద్రోలే. పారద్రోలే అంటే ఓ పెద్ద తీసుకొని పారద్రోలేదు. ఎప్పుడు స్విచ్ చేస్తావా ఆ సమకాలంలోనే తమస్సంత నివృత్తమైన. నువ్వు ఎప్పుడు ఇట్లా అంటే స్విచ్ ఆ సమకాలంలోనే యుగపత్ మన మీరు వింటారు. యుగపత్ తమ సృష్టి యుగపత్ సృష్టి అన్నది. యుగపత్తుగా ఒక్కసారిగా ఆ మార్పు అయిందే కానీ అది కూడా సత్యమే. ఏది? ఆ చీకటి సత్య పదార్థం కాదది. అది సత్య పదార్థం అయ్యంటే చీకటికి దక్కం పోదాం రాపైగా సిచ్యువేషన్ వెనక్కుంది. చీకటి కూడా అట్లా ఉంది కదా, దప్పలు కూడా పెట్టి సత్యమైతే దాన్ని దొక్కలు పోదాం, దొక్కలు పోయలేదు దాన్ని. ఎందుకు? ప్రకాశం యొక్క భావమే ఏమి? చీకటి స్వతంత్ర వస్తువు కాదది. చీకటి అనేది అది స్వతంత్ర పదార్థమా? స్వతంత్ర పదార్థం కాదు, అది కల్పితమైనటువంటి వస్తువు. అది యథార్థమైనటువంటి వస్తువు కాదు కదా చీకటి అనేది. అది స్వతంత్రమైనటువంటి వస్తువే అయ్యింటే దాన్ని తీసుకోపోవచ్చు, బయటికి తీసుకోపోవచ్చు, లోపలికి తీసుకురావచ్చు. ఇక్కడ ఉండే చీకటి ఏదేముందా ఆ చీకటి అంతా తీసుకుపోయి బాగా అయిపోండి, మళ్ళీ ఇక్కడ చీకటి రాకూడదు. అట్లుంటే అది ఒక వస్తువే అయితే చీకటి అనేది పడింది అంతే, మళ్ళీ ఇక్కడికి చీకటి రాకూడదు.
కావున శంకరాచార్యులు ఏమన్నారు అంటే తమ ప్రకాశవ విరుద్ధ స్వభావయం, తమ ప్రకాశముల వలె విరుద్ధ స్వభావాలు రెండు హిమాలయ ప్రాంతాల్లో కిరాత జనులు ఎక్కువగా ఉన్నారు. వారికి చీకటి అనేది తెలిసింది. ఎందుకప్ప అంటే సూర్యోదయం అయిన తర్వాత లేస్తా ఉన్నది, సూర్యాస్తమయం లోపల అన్నం తిని పట్టుబడి అట్లుంటా ఉంటారు. అడిగమనిస్తాం అలాగే చీకటి అనేది వాళ్ళకి తెలియదంట పాప. ఒకనొక దినం ఆ జనులు అట్లా హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర నుంచి ముందుకు పోతా ఉన్నారు. ఒక గుహ కనపడేవాడు. ఆ గుహ ద్వారా చీకటి కనబడి ఆ చీకటిని వీళ్ళు ఏమనుకోండి దయ్యం అనుకోండి. ఇదే నల్ల కొంచెం రారా దీన్ని మరి పెద్దోడు దయ్యం అనేది. ఈ దయ్యాన్ని పరిగెత్తించాలి, లేకపోతే మనం ఇక్కడ పట్టుకున్నప్పుడు ఆ దయ్యం వచ్చి మమ్మల్ని తింటారు. అవునరా నీ మాట నిజము అని ఇంకేమి వాడు పెద్ద పెద్ద ఆయుధాలన్నీ తీసుకొని వచ్చి లోపల పోయి కొడతాము దాన్ని. ఇంకేమి లోపల ఆ గుహలోకి పోయి ఆ చీకటి భూతం అనుకున్నారు. దాన్ని తీసుకుని వాళ్ళు తమ తమ ఆయుధాలు తీసుకొని ఊరికి ఇట్లా కొట్టా ఉంటే పరస్పరం కొట్టుకుంటామన్నట్టుంది. ఎందుకంటే లోపల అందరూ వీళ్ళే ఉండేది ఆ గుహలో. అంటే వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, గట్టిగా అరుస్తా ఉన్నారు, అయ్యో అయ్యో అని అరుస్తా ఉన్నారు. రక్తం కారుతా ఉంది, పరస్పరం కొట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళ అభిప్రాయంలో ఏమి దయ్యం ఎంత పెద్దదిరా, ఇంతమంది ఉన్నారు, మమ్మల్ని ఒకటే కొడతా ఉంది వీళ్ళ, దీన్ని లేకున్నట్టు చేయాలి, ఇక జోరు కొట్టుకుంటూ ఉంటారు. ఒకరికి గట్టిగా అరుకుంటూ ఉంటే బయట ఒక సాధు పోతూ ఉండే. ఆ సాధు వచ్చి రాటయో రాటే ఏం ఇక్కడస్తా ఉంటారు రాండి అని. వాళ్ళంతా బయటకు వచ్చి శరీరం అంతా రక్తం వల్ల ఏం రా ఏం ఎక్కడైనా స్వామి ఇక్కడ దయ్యం ఉంది, దీంట్లో ఆ దయ్యాన్ని పారద్రోలా అని మనమంతా ఇట్లంతా చేస్తే అయ్యో మూర్ఖులప్ప మీరు దాన్ని పోగొట్టాలని అనుకున్నారా? చూడండి అక్కడ కొంత ఒక మైల్ దూరంలో పోండి, అక్కడ ఎవరో అంగడి పెట్టారు, అక్కడ అగ్గి పెట్టి అడిగితే వాళ్ళు ఇస్తారు, అగ్గి పెట్టి తీసుకురాపోండి అంటే వాళ్ళు పోయి అగ్గి పెట్టి ఇవ్వండి అంటే అగ్గి పెట్టి ఇచ్చి దాన్ని తీసుకొచ్చి సాధువుకి ఇచ్చి సాధు రాండప్ప నీకు చూపిస్తాను దాన్ని లేకున్నట్లు చేస్తాం. ఆ చీకటి అది చీకటి చూడప్ప దాన్ని మీరు దైవం అనుకున్నారు అంటే లేస్తాం అట్లా దైవం అంటా ఉంటారు వాళ్ళు. ఇంకా అగ్గిపుల్లకి చూపించే వేళ లోపలికి పోయి ఏ చీకటి అవకాశమే నేను చెప్పింది నిజమే అని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. అంటే చీకటి అనేది ఒక ప్రత్యేకమైన వస్తువు కాదది, అది వెలుతురు యొక్క అభావం. దాన్ని మనం అట్లా అంటా ఉండాలని తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావ శంకరాచార్యులు చెప్పి అది అంటే అభావం అని అర్థం. చీకటి అనేది అభావ బొత్తిగా లేనటువంటిది అని అర్థం చీకటి అనేది. ఆ రీతిగా ఈ జగత్తంతా కూడా చీకటి మాత్రం ఉండేది, ఇది బొత్తిగా దేనిది అని అర్థం. ఉండేది ఏది ఇంకా ఆత్మ ఒకటే ఉంది. కావున బాధకమైన తత్వము ఏంటి చైతన్యం, అదే బాధకమైన దాని దెబ్బకు బాధ్యమైనటువంటి చీకటి పోవాల్సిందే కదా, అది స్వతంత్ర పదార్థం కాదు. ఆ రీతిగా ఈ జగత్తు అనేది స్వతంత్రమైన వస్తువు కాదు, ఇది కల్పితమైన వస్తువు. ఈ కల్పితమైన వస్తువైన ఈ వస్తువు తర్వాత ఆత్మ ఈ రెండు జతలోనే ఉండేలేదు. కావున ఉండవలసింది ఒకటే, ఆత్మ ఒకటే కాదు, నా జత ఇంకోటి రాదు అనేది ఒకటి తీర్మానం. ఇప్పుడు ఇంకోటి అన్ని ఉపనిషత్తులు ఏం చెప్తా ఉన్నాయి, వేదాలు అవి సర్వం కల్వితం బ్రహ్మ అంటాం. వేదాలు కర్మల్లో కూడా వచ్చింది, ఇదేం కర్మ దాంట్లో కూడా వచ్చింది. శ్రాద్ధ అంత్యక్రియలు అవన్నీ ఉంటాయి కదా, దానికి దీనికి ఏం సమానం బ్రహ్మ విద్యకు దానికి అదే చెప్తారు కదా పెద్దవాళ్ళు. ఇదేమబ్బా ఇది ఈ విచారం చెప్తా ఉన్నారు, ఇది శ్రాద్ధ క్రియ, బ్రహ్మ విచారం దీంట్లో వస్తుంది, లేకపోతే అది కూడా వస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు అని మనం అనుకుంటాం. ఎవరో పొరపాటు మీద ఏమన్నా ప్రింట్ చేసారా ఎట్లా ఇది అని ఇట్లు కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక అంశం, ఆంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ అని మీరు అంచ బ్రహ్మ ఆంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అని కర్మోపాసనంలోనే ఇది వచ్చేసింది. ఇంకా జ్ఞానంలోనే దండిగా ఉంది, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వ ఇదం సర్వం అని అన్వయం చేసుకోండి, ఇదం సర్వం బ్రహ్మ అని అర్థం.
ఇదం అనే దాంట్లో అంత వచ్చేసిందండి. ఏ వస్తువులు ఇచ్చిపెట్టారు? ఏది? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వం, మహత్తత్వం, వ్యక్తత్వం ఇవి ఉన్నాయి కదా. ఈ తత్వాల్లో అహంకార తత్వం, మహత్తత్వం అంటారు కదా. అదే మరి ఊరికే అహంకారము అని కంటదేవి అని మొన్న ఒకటి ఈ విషయం అది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, దానిపైన ఏముందప్ప? అహంకారతత్వం అనే. అహంకారతత్వం అంటే దేని భాగవతంలో ఒక విషయం వస్తుంది. నాలో ఉండే మనస్సు, నీలో ఉండే మనస్సు, సకల ప్రాణుల్లో ఉండే మనస్సు అంతా కుప్పగా ఒక దగ్గర వేస్తే ఎంత అవుతుందో దాన్ని అహంకారతత్వం అని. నీకు అర్థమయ్యాక చెప్తుంది చెప్పిండ ప్రణవ అది చదివితే నీకు అర్థం కాదు. దానికి ఇట్లా చెప్తే ఇక పర్వాలేదు. సకల ప్రాణుల్లో ఉండే మొత్తం మనస్సు సమష్టి మనస్సు, సమష్టి మనస్సే అహంకారతత్వం అని పిలువబడుతుంది. ఇంకోటి మహత్తత్వం అని ఉంది. అదేమది మహత్తత్వం? కాటకోపనిషత్తులో కూడా వస్తుంది మహత్త అని చెప్తాం. మహత్తత్వం అంటారు కదా. అదే సకల ప్రాణుల్లో బుద్ధి ఉంది. సకల ప్రాణుల్లో ఉండే మొత్తము బుద్ధిని సమష్టి బుద్ధి అంటారు. ఆ సమష్టి బుద్ధిని ఏమంటారు? మహత్తత్వము అని అంటారు. ఇంకా అవ్యక్త తత్వం అనేది ఇంకోటి. అవ్యక్తము అంటే అహంకారం అని కూడా అర్థం. సకల ప్రాణుల్లో ఉండే మొత్తము అహంకృతి ఏముందో అదంతా అవ్యక్తత్వము అని భాగవతంలో చెప్పారు. దాన్ని గమనించాల. అట్లా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం, ఈ సకల తత్వాలు అంటే 8 తత్వాలు. సర్వం అనే మాటకు ఇదంతా. దీంట్లో సర్వం అనే దాంట్లో మనము నా ఇల్లు, నీ ఇల్లు 10 మంది ఇంటిని తీసేసేటైతుంది. దీంట్లో అట్లా వేసేదానికి లేదు. అంత మొత్తం దీంట్లోనే ఉంది. సర్వం కాల్విధం ఇదం సర్వం బ్రహ్మ. ఇదంతా బ్రహ్మము. ఇదంతా బ్రహ్మం అన్నాక జగత్తు ధ్యానం ఇక్కడ ఉంది. జగత్తు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టావు? దీంట్లో అదేమన్నా స్థలం అంటే కదా కూర్చోవలసింది లేదు కదా. కావాలా? అట్లా తెలుసుకోరాదు. నీవు సర్వం కల్విధం బ్రహ్మ చెప్పి జగత్తు సత్యము అంటే 2 సత్యములు అయిపోయా. ఇప్పుడు ఎవరుండాలా, ఎవరు పోవాలా? ఇప్పుడు తీర్మానం చేసుకోవచ్చు. బాధకమైనటువంటి వస్తువు ఉంటుంది, బాధ్యమైన పైస్తుంది అంతే. బలిష్ఠుడైన వాడు ఉన్నాడు, బలహీనుడు వచ్చినాడు, వాడితో కుస్తీ పట్టగలరా? లేదు. వాడిని చూసి దర్శనం బయటికి పోతాడు అంతే. కావున బ్రహ్మజ్ఞానుల దృష్టికి ఈ ప్రపంచం భయపడి పాటిపేస్తుంది. ఇది ఉండేది పారిపోతుంది అంటే ఆ ప్రపంచం అనేది ఇంకొకటి ఉంది అని, ఇంకొకటి ఉంటుంది తర్వాత వల్ల పారిపోతుంది. పారిపోతుంది ఇంకొకటి ఉంది అని అదే స్వర్గంలో ఉంటుంది, కాబట్టి ఉంటుంది. అక్కడ ఇప్పుడు అడిగేవాళ్ళు ఉంటారు. ఈ ప్రపంచం పోతుంది కదా, అది ఇంకెట్లా ఉంటుంది? ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అయితే ప్రపంచం ప్రపంచం పోయినట్టు కదా. మా ఇంట్లో ఇంట్లో భార్యలో పిల్లలంతా ఉంటుంది కదా, పదండి అది ఎక్కడ పోయింది అని అంటావా? అది ఇంకో దగ్గర ఉందా ఆ ప్రపంచం? లేదు. అంటే అర్థమేనే దాన్నే నీవు అజ్ఞానం ద్వారా ప్రపంచం అనుకునే మీరు తెలుసుకోలేదు. పరమాత్మనే నీవు జగత్తుని తెలుసుకుంటే. అంతేకాని ఆ పరమాత్మ జగద్రూపంలోన వాడిని వేధించాలా, పరిగెత్తించాలా అనే అభిప్రాయం పరమాత్మ కూడా లేదు. అటువంటి ఉండే ఆత్మనే మనం ఉన్నట్టు తెలుసుకోవాలి అంతే. మన బుద్ధి అధ్యాసన పొందిందే కానీ నిజంగా ఆత్మ కాదు అని నిశ్చయించుకోవాలా అని. ఏ దృష్టితో చూస్తే అప్పుడు రెండింటిలో ఒకటి ఉండాలి. అంటే ఆత్మ ఒకటే ఉండడానికి పొంది, అనాత్మకు జరగలేదు, అనాత్మ అక్కడ లేదు అని అర్థం. అయితే ఉన్నట్టు కనిపిస్తుంది కదండి అంటే మీరు చెప్తారు కదా ఉన్నట్టు కనిపిస్తుంది, నిజంగా లేదని మీరు చెప్పేట్లే. ఉన్నట్టు కనిపిస్తుంది కదా స్వామి, ఏమనే కదా ఉన్నట్లు కనిపిస్తుంది, విచారం చూస్తే లేదు అక్కడ గ్రహించవా అని. ఇంకోటి ఆత్మ ఆకాశ సంభూత ఆకాశద్వాయో అయోరగ్ని ప్రపంచం ఎట్లు పుట్టా అనే విషయమై దీంట్లో వచ్చిందని చెప్పి ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది. ఏదన్నా పుట్టాలప్ప అంటే దానికి ఏముండాలా? దేశము కాలము ఉండాలి. ఒకనొక కుర్చీ తయారు కావాలా, దానికి దేశం కావాలా, ఎక్కడ తయారు కావాలా? అదే వాటర్కి ఇంట్లో, వాటర్కి ఇంట్లో అనేది దేశం. అది ఎంతకాలం పడుతుందబ్బా? 1 నెల కాలం. ఈ దేశ కాలాల్లో ఆ కుర్చీ తయారైతుంది.
ఏ వస్తువే కానీ ఈ ప్రపంచంలో తయారయ్యింది అంటే అది దేశ కాలాల్లోనే తయారు కావాలి. దేశ కాలాన్ని విడిచి తయారు కావడానికి లేదండి. ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక ఇల్లు కడతా ఉంటారు అప్ప దేశంలో కడతా ఉంటారు. ఇది కట్టడానికి ఒక సంవత్సరం పడుతుంది అంట కాలం. దేశ కాలంలో తయారయ్యా. అట్లా ఈ ప్రపంచమంతా తయారైంది అంటే ఏ దేశ కాలాల్లో తయారైంది? దీనికి కాదు కదా. ప్రపంచం అంటేనే దేశకాలం. ప్రపంచం అంటే ఉన్నాం కదా, ఇదే దేశకాలం అండి. దీన్నే మనం దేశకాలం అంటే ఉన్నాం ప్రపంచాన్ని. ఇప్పుడు ఇంకొక విషయం, దేశం అంటే ఏది, కాలం అంటే ఏది ఇప్పుడు తెలుసు. ఇక్కడ అక్కడ ఎక్కడ అనే వ్యవహారానికి యోగ్యమైనది ఏది ఉందో అది అక్కడ ఎవరున్నారండి అంటే మా నాన్న ఉన్నాడు. మరి ఎక్కడ గదిలో ఇది ఎక్కడంటే ఉండేది బళ్ళాట్లో. అట్లా అక్కడ ఇక్కడ ఎక్కడ అన్నప్పుడు ఏం తెలుసుకుంటాం మనం? అదే దేశం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే సూచిస్తుంది. కానీ కాదు, మీరు ఎప్పుడు వస్తారండి మా ఊరికి వేదాంతం చెప్తే ఎప్పుడు అని. అప్పుడు నేను వచ్చి తిరిగి ఎక్కడ పోయింది అప్పుడు కాదు. దేశము కాలం. ఈ దేశ కాలమే జగత్ అంటే. ఇంకా జగత్ అనేది లేదు లేదు. ఈ దేశ కాలాన్ని మనం జగత్ అంటా ఉన్నాం. దేశము కాలము అని అంటా ఉంటాం. దేశము కాలం ఈ రీతిగా ఉంటా ఉంది. అదంతా పైన దేశము కాలం అని చెప్పినప్పటికీ దేశము అనే దానికి ఇంకొక అర్థం ఉంది. ఆకాశము. ఆకాశం అన్నా ఒకటే, దేశం అన్నా ఒకటే. దేశం స్పేస్. దేశం బయట అక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఎవరు ఉండాలంటే స్పేస్ బయట ఆకాశం. ఆకాశాన్ని మనం ఏమంటా ఉంటాం? దేశము అని అంటా ఉన్నాం. ఆకాశానికి తీరు. ఇంకొకటి దిక్కు అనే. దిక్కు అంటే అదే అంటే దిక్కు నిక్కు చూడాల్సిన పని కదా. ఇప్పుడు మీరు దేశం అని దిక్కు కదా, అదే దిక్కు అనేది. ఇప్పుడు నాలుగే కావాలి, ఎనిమిది కాదు అది ఉండేది. అదేంటంటే 4 దిక్కులు తెలిసిందే. తూర్పు పడమర ఇవ్వాలి. 8 అంటే 4 మూలలు కనుక మూలలు ఈశాన్యమో ఇదే. తర్వాత పైన ఎలా అది కాదు. ఎందుకంటే పక్కన చెప్పేది ఏమా ఆ పచ్చి ఎక్కడ పోయి తిరుగుకుంటే ఎక్కడ పోయి అక్కడ పోతా ఉంటాయి. అదొక దిక్కు. ఇట్లా ఈ దిక్కులు అనేవి ఏదే ఉన్నాయో దిక్కులే. ఆకాశాలనే మనం ఏం చేస్తా ఉంటాం? దిక్కు దిక్కు అని చూపిస్తా ఉంటాం. ఏ దిక్కు పోయా అని అంటాం కదా, ఇక్కడ అనే. అప్పుడు దిక్కు అన్నా ఒకటి, ఆకాశం అన్నా ఒకటి, దేశం అన్నా ఒకటి. చూడండి, మనం వేదాంత శాస్త్రం చేసేటప్పుడు ఎక్కడన్నా దిక్కు మాట వస్తే దిక్కు దిక్కు చూడాల్సిన పని లేదు. ఏమి బయలు అని అర్థం, ఇంకేం లేదు. బయలునే ఇక్కడ బయలు వచ్చినాయి. ఇదే ఆకాశం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు? పైన చూస్తారు. ఆకాశం పైన కాదు, పైన కింద పక్కన
లేదు. కావున ఒక వస్తువు పుట్టాలప్ప అంటే దేశకాలం కావాలంట దానికి. ఆ దేశకాలమే జగత్ కదా, అది పుట్టాలా అంటే మళ్ళా దేశకాలం కావాలి కదా. ఇదే దేశకాలమే కదా ఉండేది, ఇంకొత్త దేశకాలం ఎక్కడ తీస్తావు? కావున ఏది పుట్టలేదు, పుట్టేదానికి అక్కడ సామగ్రి లేదు, వస్తువే లేదు కదా, కొత్త లేదు. లేదన్నప్పుడు ఇంకా ఉండేది ఆత్మ. ఉన్న ఆత్మనే అజ్ఞానం చేత మనం జగత్తు అని అనుకుంటేవా, వేదాంతం చెప్పింది నిజమే అని అప్పుడు తెలుసుకుంటాం కదా వాళ్ళు. ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది అని అనిపిస్తాం. ఏమప్పా ఆత్మ నుంచి ఆకాశం అని అంటూ ఉంటారు, మరి అది ఎట్లా పుట్టాలి ఆకాశం? అదే దేశపై కూర్చొని ఇంకో దేశం లేదు కదా. కావున మరి వేరే దేశకాల దేవు కావున ఇది పుట్టలేదని కదా అర్థం. ఆకాశం పుట్టలేదు అంటే ఏమర్థమో ఉండేది ఆత్మ కదా. ఆకాశం పుట్టలేదు కావున వాయువు లేదు, చలవు, అగ్ని ఇవి ఏమి కానీ పుట్టలేదు. మరి ఎట్లా ఉపనిషత్తుల రాత్రి పుట్టినట్లా? మందాధికారులకే నేను చెప్పు కదా, ఉత్తమాధికారులు కాదు, అది మందాధికారులు అడుగుతా ఉంటారు వాళ్ళు. ఏం స్వామి ఈ ప్రపంచం ఎట్లా పుడుతుందంటే, నీ ఎట్లా వాడే మన రాత్రి కొంచెం సాగు వచ్చి చెప్పాను పుట్టలేదు అది అని అంటే, అయ్యో మీకు చెప్పే కాదు అనమాట. ఎట్లా పుట్టింది అని చెప్పే రాదు అని మనం ఏదో ఒక రకంగా చెప్పేస్తే అయిపోయింది. ఆ రీతిగా మనం నిష్కరించుకుంటాం కదా. అది ఎట్లా అంటే అక్కడికేమి పుట్టుక అనేది లేదు అని, ప్రపంచానికి పుట్టుకే లేదు అని చెప్పినట్లా. ఇంకొక విచారం ఉంది దీంట్లో, ఆత్మ చైతన్యం అని ఆత్మ జడ. చైతన్యం కడుపులోన జడం ఎట్లా పుడుతుంది? మనుషుల కడుపులో గుండ్రాయి పుడుతుంది పుట్టినది. ఎందుకప్ప అంటే మనుషులు చైతన్యవంతులు కదా, మరి గుండ్రాయి జడమే అది ఎట్లా పుడుతుంది? పుట్టేదానికి లేదు. అట్లే ఆత్మ చైతన్యము ఆకాశము జడము అది పుట్టేదానికి సాధ్యమా? చైతన్యం కడుపులో పుట్టేదానికి సాధ్యం అది, అది అసాధ్యం కావున సరికాదు. కావున జగత్తు పుట్టలేదు అని అభిప్రాయం. ఇంకొక విచారం దీంట్లో, జగత్తు పుట్టలేదు అని చెప్పేదానికి ఏం స్వామి జగత్తు పుట్టలేదు అని మీరేమో చెప్పిస్తే నాకు ఇంకొక అనుమానం కలుగుతుంది. ఈ జగత్తు పుట్టలేదు అని అన్నప్పుడు దీంట్లో మన యొక్క దేవుడు, మన దేవుని ఇంట్లో పెట్టిన ఆ దేవుడు ఇంకా మన దేవుని గుడ్లు ఆయా కులస్తులకు వేరు వేరే దేవాలయాలు, ఆయన వేరు వేరే దేవతలు వీళ్ళంతా ఉంటారు. మరి ఇదంతా ఈ జగత్తే పుట్టలేదంటే ఈ దేవతలు వీళ్ళంతా పుట్టలేదు అని మనం నిశ్చయించుకుంటే, ఈ విషయం దేవతలకు తెలిసిందంటే మన జీవి విమానైతుంది సార్. దేవతలు ఎవరా మమ్మల్ని అంతా వినిచా అని అంటామని పిలిచిందని ఇంకా మా పూజ ఆం బ్రహ్మాస్మి అనుకుంటా. ఎలా గుడిపోతావు? ఆం బ్రహ్మాస్మి అనుకుంటా సరే నా స్వరూపమే అన్నప్పుడు ఆ సందర్భంలో దేవతలు తెలుసుకొని మమ్మల్ని తుత్తుని అంటేస్తే అప్పుడు మీకు కూడా కరెక్ట్వే చెప్పేవాళ్ళు ఎవరు చెప్పింది ఇట్లా చెప్పినారు. దానికి ఆప్తి అపార స్వరూపమల హరి విష్ణు మహేశ గిరి రవిచంద్ర శక్తి ధనేశ గణేశ. నిశ్చలదాస్ ఏమంటాడు? నిశ్చలదాసే అడుగుతారు శిష్యుడు, ఏం స్వామి మీ గ్రంథ ఆరంభంలోన సరస్వతి ప్రార్థన లేదు, గణపతి ప్రార్థన లేదు, దేవుళ్ళ ప్రార్థనే లేదు. ప్రారంభంలో ప్రార్థన చేయాలి కదా, ప్రతి ఒక్కరు చేయాల్సింది ప్రారంభంలో మంగళాచరణం. కానీ మీ గ్రంథానికి మంగళాచరణం మీరు సరిగ్గా చేయలేదు, మిమ్మల్ని మీరే మంగళాచరణం చేసుకున్నారు కదా, ఇది సరి అయ్యింది, ఇట్లంతా చేసేది మంచిది కాదు, మా దేవతలు ఊరుకుంటారు అని అంటే, అతి అపార స్వరూపము నా స్వరూపము ఎటువంటిది? మహాసాగరం మాత్రం ఉంటుంది. దీంట్లో ఉండే అలలు ఉన్నట్టు ఈ దేవతలంతా 33 కోట్ల దేవతలు ఈ బ్రహ్మానంద మహాసాగరంలోన అలలు ఉన్నట్ల వాడు నాలో అలా భరించింది. అట్లా వాడికి నేను నమస్కారం చేయాల. కావున అట్లా వాడికి నమస్కారం చేసేలేదు అని చెప్పి, కావున నీ స్వరూపంలోనే సకల దేవతలు పుడతా ఉన్నారు. కావున నీకు వాళ్ళు ఏ విధమైనటువంటి చెడు చేసేలేదు.
ఎందుకు అంటే వాడు కూడా భయమే బ్రహ్మజ్ఞానం చూస్తే. అజ్ఞానం చూస్తే వాళ్ళని వేపుకొని తింటారు దేవతలు. అజ్ఞానం చూస్తే చూడపా, మా ఊర్లోన ప్రసిద్ధమైన దేవాలయాలు 3 ఉన్నాయి. ఆ దేవాలయమో 2 దేవాలయాలకి దేవునికి టెంకాయ ఇస్తే ఆంజనేయ తీయలేదు. ఆ దేవం వచ్చి జ్వరం చుట్టుకొని ఆంజనేయుడు ఏం చేస్తారు పాపం. ఈ భ్రాంతితో ఇట్లా జరిగిండొచ్చు అని వీళ్ళు అనుకుంటారు అంతే. కావున సకల దేవతల కన్నా ఆత్మ ఎవరు? కానీ తన ఆత్మ తనకే వైరం అవుతుంది. తన ఆత్మ తనకు వైరం అయ్యలేదు. బ్రహ్మజ్ఞానం చూస్తే దేవతలు కానీ భయపడతారు. కావున మనమేమో భయపడవలసిన పని లేదు. అది అంటుంది. ఇప్పుడు ఇంకొక విషయం, ఈ జగత్తు ఉందా లేదా అనే విషయం అయ్యి మరి ఒకటి తెలుసుకునేది ఉంది. మనకి ఇప్పుడు జగత్ కనిపిస్తా ఉంది. స్వప్నంలో ఒక జగత్, ఇంకే స్వామి జగత్ స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది, అక్కడ కనిపిస్తా జగత్ ఉంది అని తీర్మానం. అట్లయితే చూడపా, జగత్తు జాగ్రత్త స్వప్నాల కదా నీకు కనపడదు. నీవు ఇప్పుడు ఒకటి అడుగుతా, ఈ 3 అవస్థలు నీకు కలుగుతా ఉంటా కదా, దీంట్లో ఏది మొదటిది? జాగ్రత్త మొదటిదా, స్వప్నం మొదటిదా, సుషుప్తి మొదటిదా? ఇది మొదటి సిద్ధాంతం అయిపోయింది. ఇది మొదటి జాగ్రత్త ప్రపంచం మొదటిది, స్వప్న ప్రపంచము ఇంకొకటి అని. 2 ప్రపంచాలు కదా కనబడతా ఉండేది నేను చెప్తా ఉండేది. అక్కడ ప్రపంచం, ఇక్కడ ప్రపంచం. ఈ 2 ప్రపంచాలు దయ్యం మాదిరి కనబడుతున్నప్పటికీ దాని దేదాన్ని మీరు అంటా ఉన్నారు. అది పూర్వపక్ష అభిప్రాయం. దానికి పరవాడు కదా. చూడప్ప, ఈ 3 అవస్థలు ఏది మొదటిది? జాగ్రత్త స్వామి. జాగ్రత్త చేయడానికంటే ముందు నిద్రపోయి ఉండొచ్చు కదా నీవు. నిద్ర నుంచి జాగ్రత్తగా వచ్చి ఉండొచ్చు కదా. మరి ఇప్పుడేమంటావు? నిద్ర స్వామి పొరపాటండి. నిద్ర బాగా ఆలోచన చెయ్యి. కళ పడిన తర్వాత నిద్ర వచ్చి ఉండొచ్చు కదా, అట్లా కూడా అయిండొచ్చు కదా. అవును స్వామి, అదే ఆ కళ మొదటిది. ఏమై నేను ఏమంటే అది ఎట్లా ఉండకపోతే నీ అనుభవం చెప్పు. అవును స్వామి, ఆ కళ ఒకటే, ఆ కళయే మొదటిది అని. ఆ కళ తర్వాత ఏం రావచ్చు? జాగ్రత్త రావచ్చు కదా అప్పుడన్నా, లేకపోతే నిద్ర రావచ్చు. కళ మొదటిది అని అదే అవకాశాన్ని మళ్ళా మొదటికి వస్తుంది కదా. మొదటిగా వచ్చేట నిజంగా ఏది మొదటి చెప్పాపా? దీంట్లో ఏది మొదటి చెప్పాలి కదా నువ్వు. ఏది మొదటిది అని సిద్ధాంతం చేయలేదు. ఇది మొదటిది జాగ్రత్త, ఇది మొదటిది స్వప్నం 2. మొదటిది కావాలి ముందు, తర్వాత లెక్కేస్తున్నాము. కావున దీన్ని ఏం చేయడానికి ఎవరి చేత కాదు. అవస్థ మొదటి అవస్థ ఇది, 2వది ఇది, 3వది ఇది అని ఎంచేదానికి హరిహర బ్రహ్మాదుడి చేత కాదు. మా స్వామి వారు ఈ విషయం చెప్పి ముగించి సప్తాహాన్ని తర్వాత అనంతమూర్తి శాస్త్రుల వారు ముందుకు వచ్చి, కానీ ఈ అవస్థలని ఎంచేవాళ్ళు లేదు అని మీరు అంటారు కదా, నేను ఎంచుతాను. లేదప్పా, ఎవరు ఎంచలేదు. ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఏ దేవతలు ఎంచలేదు, ఎవరు ఎంచలేదు. నేను ఎంచిన స్వామి. ఆయన తార్కికులు కావాలా అట్లా మాట ఏం చెప్పా నీకు ఇష్టం ఉంటే. అప్పుడేమంటా ఉన్నాడు? జాగ్రత్త 1, స్వప్నం 2, సుషుప్తి 3 అని. చూడు స్వామి, 3 అంటే 1, 2, 3 ఒకటి ఇచ్చిన కానీ నువ్వు అవస్థలు ఇచ్చిన 1, 2, 3 అంతే. అవస్థలు ఇచ్చినవాడు అని వేడుకో తలవచ్చు. దానికి అవస్థని ఎంచేదానికి అయ్యలేదు. అందులోనూ దీంట్లో ప్రపంచం మనకు చూస్తా ఉంది. ప్రతి అవస్థలో ప్రపంచం చూస్తా ఉంది కదా. కావున ప్రపంచం సత్యమందామా? ఎంచేకే కాదు అంటే లేదు అని అర్థం. అవస్థనే లేవు అని తీర్మానం అవుతా ఉంది. దీని నుంచి అవస్థనే లేదు అని ఏ అనుభవంతో చెప్తున్నావు, ఆ అనుభవమే నీ స్వరూపం. అది మాత్రం ఉంటుంది. ఆ అనుభవం పైన ఈ చక్రం తిరుగుతా ఉంది. అవస్థాతనే చక్రం అని. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి 3 సార్లు ఒక్కసారి ఈ 3 అవస్థలు వచ్చిపోయినావా అంటే ఒకసారి జాగ్రత్త, ఇంకోసారి స్వప్నం, ఇంకోసారి క్లోజ్ అయిపోయి. ఇటువంటివి ఏడైతే ఒక వారము 30 అయితే అలానే దీనిపైన తీసుకోండి. ఇంకా కాలం అది ఈ అవస్థాత్రయం పైన జరిగిపోతా ఉంది కదా. కావున ఏది మొదటి అయితే సిద్ధాంతమే కానిస్తారా? సిద్ధాంతం అయితే కదా జగత్తుంది అని. ఇప్పుడు ఇంకొక విచారం, ఈ ప్రపంచంలోన మనమంతా ఉండాము. మనము అంటే మనం ఏమనుకునేది? ఈ శరీరం, ఇంద్రియాలు, ఈ మూర్తి, ఈ స్వరూపం అంతా ఏముందా
దీన్నంతా మనం ఇదంతా ప్రపంచమే అని అర్థం. ఈ శరీరం మనకి ఎట్లొచ్చింది అని అడిగితే మనం ఏం జవాబిస్తామో శాస్త్రానికి, కర్మ నుంచి వచ్చింది. కర్మణ దేహ పరిగ్రహ, కర్మ చేయడం వల్ల ఈ శరీరం వచ్చింది. సరే, ఈ శరీరం వల్ల మళ్ళీ ఏం చేస్తావు? కర్మ చేస్తావు అన్నప్పుడు కర్మ ఉందా శరీరం ఉందా? కర్మ మొదటిది అనేది నిశ్చయం అయిన తర్వాత రెండవది నిశ్చయం అవుతుంది. అప్పుడు ప్రపంచం ఉంది అన్నారు, పుట్టింది కదా. దీని తర్వాత కర్మ నుంచి పుట్టింది అని చెప్పారు, శరీరం నుంచి పుట్టింది అనేది సిద్ధాంతం కావు. మరి అట్లా సిద్ధాంతం అవుతా ఉందా? అట్లా లేదు. ఉపనిషద శాస్త్రంలో ఇంకా దీన్ని సుదీర్ఘంగా చెప్పినారు శంకరాచార్య. అక్కడే చెప్పి దేహము, ప్రియాప్రియాలు, తర్వాత పుణ్యపాపాలు, సత్కర్మ దుష్కర్మ, దానివల్ల మళ్ళా శరీరము, చక్రవత్ దృశ్యం అని చెప్పలేక శంకరాచార్య సంసార చక్రవత్ దృశ్యం అని చెప్పారు. సంసారం, ఇక్కడ సంసారం అంటే ఏమైంది? పుట్టేది చచ్చేది సంసారం అని సామాన్యంగా అందరూ అనుకుంటారు. దీన్నే సంసారం. కానీ జనులు ఏమనుకుంటా ఉన్నారు? భార్య, భర్త, పిల్లలు, ఈ గుంపురంతా సంసారం. సంసారం అని ఆ పేరు ఈ గుంపుకు ఎవరు పెట్టి సంసారం అని? అవును, దీనికి పేరు పెట్టారు. ఎంతప్ప అంటే సం అంటే మంచి సారం, మంచి సారం కలిగినటువంటిది సంసారం అని. ఇది కవీశ్వరుని దృష్టిలో ఇది. వాళ్ళు అదే ఆ కోరేది. వాళ్ళు నవరసాలు కోరుతా ఉంటారు. కావున వాళ్ళ కల్పన. కవి అంటే కావు కదా, అక్కడే చెప్తారు. అంటే ఏమర్థం? కల్పన. ఎట్లా కల్పన? కొంచెం కాదు, విశేషమైన కల్పన. ఆ విశేషమైన కల్పన చేసే ఆయన్ని ఏమంటారు? కవి అంటే. కవి దృష్టిలో ఈ సంసారం అనే అంటే ఇట్లా అంటే మంచి సారం కలిగినటువంటిదే వాళ్ళు అర్థం చేస్తారు. మన వేదాంతులు ఏమంటారు? సంసార తీర్చి సంసార, తిరుగుతూ ఉండేవాడు. గానికి ఎట్లా తిరుగుతుంటుందో అట్లా తిరుగుతూ ఉండేవాడు అని వీళ్ళు అర్థం చెప్తారు. వాడు తత్వ విచారం ప్రకారం వీళ్ళు చెప్పుకుంటారు. ఇది సంసారం. జాగ్రత్త నుంచి స్వప్నం, స్వప్నం నుంచి తీర్పు తిరుగుకుంటా ఉన్నాం కదా. ఇది కూడా ఇది సంసారమే. ఇట్లా సంసారం అనేది ఇన్ని రకాలుగా ఉంటా ఉంది. దానిపైన శంకరాచార్యులు ఏమంటారు? మళ్ళా దేహ యోగే క్రియాక్రియ అని. ఈ దేహము మొదటిది అని లెక్కేసుకున్నాం. ఏది మొదటిది అని ఇంకా సిద్ధాంతం కాదు అనుకున్నాం. దాని మొదటిది ఎందుకంటే లెక్కల్లో కూడా మీరు నేర్చుకుంటారు హై స్కూల్లో. ఎక్స్ అనుకోను, ఎక్స్ అనుకోను. మొదట నీకేం తెలియదు, అక్కడ ఆన్సర్ రాలేదు నీకే. ఎక్స్ అనుకో ఊరికే నీకు వస్తుంది అని. అట్లా శంకరాచార్యులు ఏమంటారు? మనం ఏం మాట్లాడదాప, దేహము అని అక్కడి నుంచి సురు చేస్తున్నా కదా, అది ఒకటి అనేది మొదటి సిద్ధం చెయ్యి అని అనుకోవచ్చు కదా. ఏమొద్దు అట్లా అనుకోద్దు, అనుకో ఎక్స్ అనుకో. దేహం అదే, దేహం మొదటిది అని నీకు సిద్ధాంతం కాలేదు. ఊరికే బాధించుకో, చూస్తావా? అది దేహం ఉన్నప్ప అంటే ఏమైతుంది? ఇష్టమైంది అనిష్టమైంది కనబడుతుంది. ప్రియాప్రియాలు, ఆ ప్రియాప్రియాల నుంచి రాగద్వేషాలు పుడతాయి. మంచి విషయంలో రాగము, ఇష్టం లేని విషయంలో ద్వేషం, రాగద్వేషాలు పుడతాయి. ఆ రాగద్వేషాల నుంచి ఏమైతుంది? పుణ్యపాపాలు. ఆ పుణ్యపాపాల నుంచి ఏమొస్తుంది? దానివల్ల శరీరం వస్తుంది కదా. పుణ్యపాపాల వల్ల ఈ శరీరం వచ్చేస్తాం. ఆ శరీరం నుంచి ఏమొస్తుంది? రాగద్వేషాలు, చక్రాకారం. అంటే ఒక పాయింట్ తీసుకున్నాడు అంత శంకరాచార్య. ఎక్కడి నుంచి శురు చేసినాడు? దేహం నుంచి. ప్రియాప్రియాన్ని శురు చేయి. నువ్వు ఎక్కడి నుంచి శురు చేయొచ్చు దాన్ని. ఆ రీత్యా చేయాలా? అయితే అనుకోనము అని అనుకోవాలి. మొదట అనుకొని శురు చేయాలా? సిద్ధాంతం ఏమొస్తా ఉంది అంటే ఏది మొదటిది అనేది సిద్ధాంతం కాలేదు. కావున సున్నా కదా. చక్రం, సంసార చక్రవర్తి దృశ్యం. చక్రం అనేది చక్రవర్తి సున్నా. చక్రం అంటే ఎవరికి ఏ సంసారం లేదా? ఏ జ్ఞానం చేత ఈ చక్రాన్ని మీరు తెలుసుకుంటావు కదా. అదే కదా ఇప్పుడు లెక్కేసింది. ఇప్పుడు లెక్కేసింది అదే కదా, ఆ చైతన్యమే లెక్కేసింది. మనం జనస్వరూపం లెక్కేస్తుంటే దీని తర్వాత ఏది, దాని తర్వాత ఏది అనేది లెక్కిస్తా ఉండదు. మొదటి సిద్ధాంతం కాలేదు కదా. కావున ఇంకోటి ఉంది అని అదెట్లు చెప్తావా? కావున ఇది సరైనది కాదు ఈ విచారం. ఇప్పుడు ఇంకొక విషయం ఎందుకు చెప్తారంటే
జన్మ జన్మాంతరాల నుంచి జగత్ సత్యత్వ బుద్ధి అంటుకొనింది. దీన్ని తులపలాంటికి ఈ యుక్తులన్నీ చెప్పాలి. పుణ్య పాపే విధువు అంటారు యాజ్ఞవల్క్య మహర్షి. పుణ్య పాపాన్ని విధిరించుకొని పైకి లేనా, దాంట్లో దుమ్ము ఉంది, ఆ దుమ్మును జాడించుకొని పైకి లేస్తే అప్పుడు అంటే పరమపరమైన చెప్పేది కావాలా. ఇప్పుడు ఇంకొకటి 7 వారాలు ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ 7 మొదటి దినప్ప. ఎన్ని దినాలు పుట్టినప్పటి నుంచి వారాల్లోనే ఉండేవారు. వారం లేని దినం పుట్టిందా? వారం లేని దినం లేదు. మీరు జాతకం తీసుకొని చూసుకోండి, అందరూ వారంలో ఉంటుంది. ఈ 7 ఒక దినం చెప్పండి ఇస్తుంది కదా. ఈ 7 మొదటి దినప్ప. మొదటి తీర్మానం చేసుకోండి. ఆదివారం స్వామి, ఆది అంటే మొదటిది కదా అని. ఆదివారం ఇది అనేది కంటే ముందు ఏముండాలా? శనివారం ఉండాలా? శనివారం ఉందని చెప్పాలా? అవును సార్, శనివారమే. శుక్రవారం కాకుండా శనివారం పెట్టచ్చు కావాలా? ఏది మొదటిది? శుక్రవారం. శుక్రవారమే స్వామి మొదటిది. గురువారం లేకుండా అదే వచ్చింది స్వామి, అదే గురువారం. ఇప్పుడు చెప్పాపా దీంట్లో ఏది మొదటిది అని ఎక్కడి నుంచి శురువు చేయాలి? సత్యమైన పదార్థం అయితే దాన్ని మనం లెక్కిస్తా ఉంటుంది. విద్యా పదార్థం ఇది చక్రాకారంలో తిరుగుతాం. సంసార చక్రములను ఇది ఒక చిన్న చక్రం. గడియారంలో ఎన్నో చక్రాలు ఉంటాయి. దాంట్లో పెద్ద చక్రం ఉంటుంది, చిన్నది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది. ఈ చక్రాలు ఇవన్నీ. వీటిలో ఏది మొదటి చేయాలి అంటే చెప్పేదానికి సాధ్యం కాదు, ఎవరి చేత కాదు. కావున ఈ 7 వారాలు మిథ్య. ఈ 7 వారాలకు అక్కడ స్థానం ఉంది. ఏ విధమైన స్థానం లేదు కదా. ఎందుకు లేదప్పా అని అడగొచ్చు. ఈ 7 వారాలకు సత్యత్వం ఎందుకు లేదు అని అంటే, ఈ 7 వారాలకి మూలమైనటువంటి కాలం ఉంది కదా. కాలమే కదా ఈ 7. ఆ కాలమే ఏడుస్తుంటే ఇంకేమన్నా కాలమే ఏడుస్తా ఉంది. కావున ఇక దీన్ని అడిగినట్టు ఎవరు ఉన్నారు? అందుకే దాన్ని ఎంచేదానికి సాధ్యం కాదు. సరే, చైత్రము, వైశాఖము అవన్నా ఎంచకి వస్తుంది. అక్కడ చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో ఏమబ్బా దీంట్లో ఏది మొదటిది? ఇది ఆలోచన చేస్తాం. దీంట్లోనన్నా మొదటిది ఉందా అని. చైత్రం అదే మొదటిది అని అంటే పాల్గొనం లేకుండా చైత్రం పెట్టొచ్చింది అని అర్థం. ఇట్లా దాన్ని కూడా అట్లే లెక్కేసుకుంటామండి. మొదటిది ఏదో తీర్మానం అయ్యలేదు, అప్పుడు 2వ తేదీ, 3వ తేదీ మొదటి తేదీ కావాలా, ఇంకా మిగతావన్నీ నేనే లేవు కదా. ఇదే రీతిగా నెల రోజులు, పక్షము రోజులు తీసుకొచ్చిన సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చేవాళ్ళు. వాటిని కూడా ఇట్లే లెక్కేసుకోండి, ఏది మొదటిది అని అట్లా లెక్కేసుకుంటే అవి కూడా లేదు అన్నప్పుడు మొదటిది ఇది అని తీర్మానం చేసేదానికి ఎవరి తరం కాదు. కావరా ఇదంతా జగత్తంతా మిథ్య. జగత్ జాయతే గచ్చతి, ఇది జగత్ అనే ఆ పేరు ఇప్పుడు సార్థకం. ఎందుకప్ప అంటే ఒక ఆయన అర్ణుడు అని పేరు పెట్టుకున్నాడు. అర్ణుడు అని పేరు పెట్టుకుని ఎవరికి ఒక పైసా ఇచ్చాడు, పేరు సార్థకం. ఆయన ఉపయోగం అని పేరు పెట్టుకున్నాడు, ఒక పైసా ఆయన దగ్గర లేదు. విచ్చిగాడు వస్తే పైసా ఇచ్చేట్లేదు. సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నాడు, అస్తమానము అసత్యం. ఆ రకమా ఇది జగత్ అని కాదు. జగత్ అంటే ఊరికే తోచేది కాదు. జాయతే గచ్చతి, జగత్ అంటే వస్తూ ఉండేది, పోతూ ఉండేది. దీని స్వభావం మర్చిపోతా ఉంటుంది. ఇది ఏమంటే ఇట్లెందుకు తోచాలి ఇది అని, ఇట్లెందుకు నీవు అడగల అని అనమాట. ఇంత విన్నాక ఇంత విన్నావు కదా, ఎందుకు నీవు ఇట్లా అడగల అని దేవచ్చు. అడగాల్సి వచ్చింది, అడిగితే అని. ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచం అంతా తోస్తా ఉంది కదా, ఇట్లా ఇట్లా తోచాలా అని మీరు అడగవచ్చు. తోచే దాని స్వభావం మీరెందుకు అడుగుతారు? అది కూడా అడగరాదు అటువంటిది. ఎందుకప్ప అంటే అట్లా తోస్తా ఉంది కావాలి అడగరాదు. ఎట్లా ఇంకోటి ఏం సార్, మేము ఇంకోటి ఆలోచన చేస్తే ఇట్లా అన్నం కలుపుకొని చేస్తే ఇట్లా పెట్టుకొని ఇట్లే వల్ల ఇట్లా చుట్టూ వేసుకొని ఇట్లా రాదు. ఇట్లా కూడా తినదు కదా. ఇట్లా అయితే కష్టమే. అయితే మనం అట్లా తింటున్నాము అంటే మన అభిప్రాయం ఏముంది? అది ఎందుకు అట్లా ప్రపంచం కనిపిస్తుంది అని. ప్రపంచం ఎందుకు కనిపిస్తుంది అని అడగరాదు, ఎందుకప్పటి కనిపిస్తాం. ఇది ఈ దృష్టి అనుపపన్నం. ఇది శంకరాచార్యులు ఇచ్చిన పెద్ద ఉపదేశం. ఈ దృష్టి అనుపపన్నం.
ఏది అనుభవంలో కనబడతా ఉందో దానిపైన ప్రశ్న లేదు. ఎందుకు ఇట్లా అని అడగరాదు. ఎవరి కానీ ఏం స్వామి మనం ఇట్లే కాళ్ళు కిందకి చేసుకుని పారాడుతూ ఉంటుంది, రేపటి నుంచి తల కింద పారాడదాం లేదు అంటే ఒప్పుకుంటారు. దానికి ఒప్పుకోరు. అట్లా అడగరాదు. కొట్టి మనము కాళ్ళు కిందగా పారాడుతా ఉన్నాం కదా, ఎందుకు ఇట్లా అని కూడా అడగరాదు. మేము ఎందుకంటే కొంచెం పారాడుతూ ఉన్నాం కావాలా ఒప్పుకో అంతే. ఇది ఎందుకు ఇట్లా అని అంటే నా దృష్టి అనుభవం. ఏది మనకు అనుభవానికి వస్తా ఉందో ఎందుకు ఇట్లా అని దానిపైన ప్రశ్న వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే అది అట్లుంది ఆ వస్తువు, అట్లా ఆ వస్తువు ఉంది కావనా అది అట్లా జరగాల. జాగ్రత్త స్వప్నాలు ఇట్లెందుకు వచ్చిపోతా ఉంటావు సాగా వాటికేం పర్లేదా? లేకపోతే దేవుడు ఏమన్నా వాటిని ఇట్లా మన వైపు విసురుతా ఉన్నాడా వాటిని? ఇది కూడా అడగరాదు. అవి వస్తు పోతుండే కావాలా యారు వస్తా ఉంటాయి పోతుండే అడగరాదు. వస్తు పోతుండే కదా అంతే. ఎందుకని అడగరాదు. ఎందుకని ఎందుకు అడగరాదు అని అడగదు. ఎందుకని ఎందుకు అడగరాదు అనేదాన్ని మేము ఎందుకు అని అడగాం. ఆ రీతిగా కావున అనుభవానికి సన్నిహితంగా ఉండేదాన్ని లేదని చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఎవరు కానీ లేదు. కావున ఈ చరాచర విశ్వము నిజముగా లేదు, ఉన్నదే బ్రహ్మము. సర్వం కల్విదం బ్రహ్మ నేను నానాస్తికించరా. ఇట్లంతా శాస్త్రాలు చెప్పినందువల్ల మనం అనుభవంలో కూడా చూసుకున్న యుక్తులన్నిటినీ, శాస్త్రంలో చెప్పబడినటువంటి యుక్తులు ఏ ఉన్నాయో వాటన్నిటిని అనుసరించినాం. ఇంకొకటి ఏమప్ప అంటే ఏదని మేము పుట్టింది అదన్న సత్యం కదా, మేమంతా పుట్టాము అని ఉంది కదా, అదైనా సత్యం కదా. సర్టిఫికేట్ లో కూడా ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. మేము పుట్టినట్టు సర్టిఫై అయిపోయింది, రిజిస్టర్ అయిపోయింది. ప్రపంచం కదా అట్లుండి మనం పుడతా ఉండేది. లేనిది పుడుతుందా, ఉండేది పుడుతుంది. ఉండేదేమో ఉండి ఉంది, ఇక లేనిది పుడుతుంది అని కూడా అడగాదు. అప్పుడు లేనిది పుడుతుంది అన్నప్పుడు గొడ్రాని పుత్రుడు కూడా పుట్టాడు. ఏమబ్బా నీవు బాగా ఆలోచన చేయి. నీవు పుట్టావు లేదా అనేదాన్ని నీవే విచారించి చూసుకో. ఇప్పుడు నీకెంత వయస్సు? నాకు 50 ఏళ్ళు సార్. 50 ఏళ్ళకి నీ ఉండలేదేమప్ప? లేదు సార్, ఉండలేదు. లేనివాడు ఎట్లొస్తుంది ఇప్పుడు మరి దీనిపై లేనివాడు వచ్చినావు అన్నా ఒకటే, గొడ్రాని కొడుకు మా ఇంటికి వచ్చినాడు అన్నా అంతేగా. అదిగా ఆ ఇంట్లో 5 మంది ఎవరు వంద్యాపుత్రులు ఉన్నారు కొడుకులు, వాడు 5 మంది ఉన్నారు. వాళ్ళు పెళ్లికి అదే లేదు. అట్లా ఏమప్ప నీవు పుట్టేదానికంటే ముందు నేను లేదు అని అంటాడు. లేని నీవు ఎట్లా తయారైతే నీవే చెప్పు. ఎక్కడుంటే సరిగ్గా చెప్పు. తల్లి కడుపులో ఉంటే చూడప్ప బయటపడి పుట్టుటకు ముందు ఎక్కడున్నావు? తల్లి కడుపులో ఉంటేవా లేదా? నీవు ఉన్నావు. ఉండేది మాత్రం పుట్టేది చూడు, బాగా పెట్టుకో. ఉండేది పుట్టేది ఇంకా అదే తల్లి కడుపులో ఉంటుంది. తల్లి కడుపులోకి ఎప్పుడు వస్తుంది అని అడుగుతాను. తల్లి కడుపులో వచ్చింది దానికి నేను లెక్కేసుకుంటా కదా, 8 నెలలు అయ్యింది స్వామి, 9 నెలలు నా తల్లి మోసేది అని ఇట్లా చెప్పాలి. అంటే మొత్తానికి తల్లి కడుపులో ఉంటుంది అని. తల్లి కడుపులో రావాలంటే అది ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? ఎక్కడో ఒక దగ్గర నుంచి రావాలా? వచ్చినావంటే ఇప్పుడు నీవు ఎక్కడి నుంచో వచ్చినావు. ఎక్కడి నుంచి వచ్చినావా అంటే ఫలానా చోటు నుంచి చెప్పాలి కదా. తల్లి కడుపులో నీవు ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చినావు? లేదు వస్తావు అక్కడికి, లేదు కొత్తగా నీవు తయారు కాలేదు. లేని నీవు రాలేదు, ఉండేది వచ్చిన. మరి ఎక్కడ అనేది నీకు తెలియదు. కావున నత్వేవాహం జాతనాసం నత్వన్నే జనాధిప నచైవ నా భవిష్యామ సర్వేమయమతఃపరం అని భగవంతుడు తత్వమసి విచారం చెప్తున్నాడు. భగవద్గీతలో ఏం చెప్తాడు? నత్వేవాహం జాతనాసం. అర్జున, నేను కానీ నీవు కానీ ఈ రాజాది రాజులు కానీ మేమంతా ఇంతకు ముందు లేదనేది లేదు. మొదటికే ఉంటేనే ఇప్పటికీ ఉన్నాము, ఎప్పటికీ ఉన్నాము. మనమంతా స్వయం సర్వే ఆత్మస్వరూపేణ విద్యా. మనమందరూ ఉపాధి దృష్టితో మనకు ఉన్నప్పటికీ నిరుపాధిక దృష్టితో చూస్తే మనమంతా శరీరాదులు కాదు. కావున
మనమంతా సచ్చిదానంద స్వరూపులు ఆ దినం భగవంతుడు చెప్పాం కదా. కావున లేని నీవు పుట్టినావా? లేదు, నీవు ఎక్కడున్నావు అనేది నీకు తెలియదు అంతే. లేనటువంటి వస్తువు అది తనకు తాను తయారైతుందా? అయ్యలే. నాసతో విద్యతే భావ, నా భావం విద్యతే సత. లేని దానికే ఉనికి లేదు, ఉన్నదానికి లేదు. ఇది మహాత్మ యొక్క తీర్మానం కదా ఇది. కావున నీవు ఎప్పటికీ ఉన్నావు, ఎప్పటికీ ఉండే నీవు చనిపోతావే. నేను చనిపోయేవాడు కాదు. నాకు జాయతే జీవ సంభవస్తే విద్యతే ఏతద్ది ఉత్తమం సత్యం ఎత్ర నజాయతే ఎత్ర కించినపి నజాయతే అని గౌడపాదాచార్యులు ఏమంటారు. నకస్య అంటే ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా పుట్టుకనే లేదు. జాయతే జీవ ప్రపంచమే కాదు, ఏ ఒక్క జీవుడు కూడా పుట్టలేదు అని చెప్తారు. పుట్టాడు కావున ఇంకా చనిపోయలేదా? సంభవోచ్చిన విద్యతే, సంభవం అనేది లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు అనుభవాన్ని యుక్తి ఒకటి ఉంది అర్థమా. ఇప్పుడు నేను ఉన్నాను కావున ఇంతకు ముందు ఉంటే, ఇంతకు ముందు ఉంటే కావున ఇప్పుడు ఉంటాను. ఇంతకు ముందు కూడా నేను ఉంటే చనిపోయిన తర్వాత నేను ఉండలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాను కావున అప్పుడు కూడా ఉంటాను. ఇప్పుడు ఉన్నాను కావున ఇంతకు ముందు ఉంటే ఇక ముందు కూడా ఉంటాను. ఎందుకంటే బొత్తిగా లేనటువంటి పదార్థం అట్లా ఉండేదానికి పొందా. ఎప్పటికీ జీవన సంభవస్య విద్యతే ఏతత్తి ఉత్తమం సత్యం. ఇది ఉత్తమమైన సత్యం. ఎత్ర కించిన జాయతే అనే గౌడపాదాచార్యుల వారు కట్టుకడపటి తీర్మానం చేశారు. ఇంతవరకు చెప్పినటువంటి ఈ అనుభవాంగ యుక్తులు జాతి వారు దీన్నంతా మీరు బాగా మననం చేసుకొని ధన్యులగుటకు ప్రయత్నం చేయగలరని విశ్వసిస్తాను.